క్లైమాక్స్ సీన్ ప్లాన్ను చేంజ్ చేయాలని చూస్తోన్న రాజమౌళి. నేను యాక్ట్ చేయనంటూ మహేష్ స్టూడియో అంతా ఎవరికి చిక్కకుండా పరుగులు. వాతావరణ పరిస్థితులు, జర్నీ ప్రాబ్లమ్స్తో పాటు బడ్జెట్ అంశాలు అన్నీ చూసుకొని ఆ షెడ్యూల్ క్యాన్సిల్. మహేష్ చిన్నప్పుడు సెట్లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఆసక్తికర సంఘటన నెట్టింట హాట్ టాపిక్. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అంటార్కిటికాలో షూట్ చేసిన ఫస్ట్ మూవీ వారణాసి అని రికార్డు క్రియేట్ చేయాలనుకున్నారు. కానీ ఆ సీన్కు వీలుగా ఉండే ప్లేస్ చూస్తారా, లేక భారీ సెట్ వేసి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్తో అంటార్కిటికా మంచు ఖండాన్నే అద్భుతంగా చూపిస్తారా? ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి. సూపర్ స్టార్ మహేష్ స్క్రీన్ ప్రెజెంట్, యాక్టింగ్ స్టైల్, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకధీరుడు రాజమౌళి వారణాసి షూటింగ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అయితే అంటార్కిటికా మంచుకొండల్లో షూటింగ్ పైన ఆయన సరికొత్త ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. అంటార్కిటికాలో క్లైమాక్స్. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో షూటింగ్ మొత్తం పూర్తి. ఐమాక్స్ ఫార్మాట్ కోసం వారణాసి స్క్రిప్ట్ లో మార్పులు. ఇక స్టోరీలోకి వెళ్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న విజువల్ వండర్ వారణాసి. ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ పైన ఫ్రాన్స్లో అన్ని ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో సీక్రెట్ షేర్ చేసుకున్నారు జక్కన్న. మూవీలో మేజర్ పార్ట్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అయితే తాజాగా ఓ కీలక షెడ్యూల్ గురించి వార్త వైరల్ అవుతోంది. వారణాసిలో అత్యంత కీలక సీన్ అంటార్కిటికాలో షూట్ చేయాలని భావించారట జక్కన్న. టైటిల్ గ్లిమ్స్లో కూడా స్టార్టింగ్లో వారణాసి నగరం చూపించి అంతరిక్షం నుంచి ఒక ఆస్ట్రాయిడ్ అంటార్కిటికాలోని రాయస్ ఐస్ సెల్ఫ్లో పడడం చూపించారు. దీంతో ఈ మంచు ఖండంలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే క్లైమాక్స్ సీన్ అనే ప్రచారం కూడా సాగుతోంది. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారట రాజమౌళి. ఆ ప్రాంతంలో వారణాసి పరిస్థితులు, జర్నీ ప్రాబ్లమ్స్తో పాటు బడ్జెట్ అంశాలు అన్నీ చూసుకొని ఆ షెడ్యూల్ క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అంటార్కిటికాలో షూట్ చేసిన ఫస్ట్ మూవీ వారణాసి అని రికార్డు క్రియేట్ చేయాలనుకున్న కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. మరి ఆ సీన్కు వీలుగా ఉండే ప్లేస్ చూస్తారా, లేదా భారీ సెట్ వేసి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో అంటార్కిటికా మంచు ఖండాన్నే అద్భుతంగా చూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక రీసెంట్గా ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. వారణాసిలో అతి ముఖ్యమైన పార్ట్ అంతా షూటింగ్ కంప్లీట్ చేశామని చెప్పారు. సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రస్తుతం చిన్న చిన్న కనెక్టింగ్ సీన్స్, టాకీ పార్ట్ మాత్రమే షూట్ చేస్తున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో షూటింగ్ మొత్తం పూర్తవుతోంది. ఐమాక్స్ ఫార్మాట్ కోసం వారణాసి స్క్రిప్ట్లో మార్పులు చేయలేదు అని చెప్పారు. ఇప్పటికే కెన్యా, ఒడిశా సహా హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్కు కాస్త బ్రేక్ ఇచ్చారు. దీంతో మహేష్ బాబు వెకేషన్కి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా మిగిలిన షెడ్యూల్స్ కంప్లీట్ చేసి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ పైన ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రుద్రుడు శ్రీరాముడిగా మహేష్ బాబు, విలన్ రణకుంభ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. సో కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెంట్, యాక్టింగ్ స్కిల్స్, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ అడ్వెంచర్ ఎపిక్ వారణాసి కోసం అంతర్జాతీయ స్థాయి మేకోవర్లో సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మహేష్ చిన్నప్పుడు సెట్లో ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన నెట్టింట హాట్ టాపిక్గా మారింది. కోట్ల మంది అభిమానులను తన నటనతో అలరిస్తోన్న హీరో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ని ప్రారంభించడానికంటే ముందు సినిమాలంటే అస్సలు ఇష్టం లేదనే నిజం చాలా మందికి తెలియదు.
ఈ క్రేజీ ఇన్సిడెంట్ మహేష్ బాల్యంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా షూటింగ్ సెట్స్లో జరిగింది. అప్పట్లో తండ్రి షూటింగ్లు చూడడానికి సరదాగా స్టూడియోలకు వెళ్ళిన చిన్నారి మహేష్ను అక్కడ ఉన్న మేకర్స్ ఒక్కసారి పలకరిస్తూ సినిమాలో యాక్ట్ చేస్తావా మహేష్ అని క్యాజువల్గా అడిగారు. అంతే, ఆ ప్రశ్న వినడమే ఆలస్యం. ఏ మాత్రం ఆలోచించకుండా గట్టిగా లేదు నేను చెయ్యను అంటూ మహేష్ ఆ స్టూడియో అంతా ఎవరికీ చిక్కకుండా పరుగులంకించుకున్నాడు. షూటింగ్ క్రూ మొత్తం ఆ చిన్నారిని పట్టుకోవడానికి ప్రయత్నించినా ఎవ్వరికీ దొరకకుండా స్టూడియో నలుమూలలా పరిగెడుతూ అందరినీ ముప్పు తిప్పలు పెట్టాడు. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న వారంతా మహేష్ చేసిన ఆ పరుగుల హడావిడిని చూసి నవ్వుకున్నారట. సినిమాల బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ చిన్న వయసులో కెమెరా ముందుకు రావడానికి ఆయన ఎంతగా మొహమాట పడ్డారో ఈ చిన్న సంఘటన నిరూపిస్తోంది. ఒక స్టార్ కిడ్గా పుట్టి సెట్స్లోనే పెరుగుతున్న చైల్డ్హుడ్లో నటన పట్ల పెద్దగా ఆసక్తి చూపించని మహేష్ ఆ తర్వాతి కాలంలో అదే స్టూడియోను తన నటనతో రికార్డులతో రూల్ చేస్తారని అప్పట్లో అక్కడ ఉన్నవారెవరూ ఊహించి ఉండరు.